అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు 16th మార్చి నాడు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ 16th నాడు జరిగిన తర్వాత కూడా మనము ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. సో ఈరోజు 18th నాడు నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్గా ఫామ్ 1 నోటీస్ అంటే నామినేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్వీకరించబడతాయి, వాటి ప్లేస్ ఎక్కడ, నామినేషన్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, స్క్రూటినీ ఎప్పుడు ఉంటుంది, విత్డ్రావల్ ఎప్పటి వరకు ఉంటుంది అన్న టోటల్ డీటెయిల్స్ తోటి ఫామ్ 1 నోటీస్ని కూడా ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. అండ్ ఈరోజు నుంచి 25వ తారీఖు వరకు, ఏప్రిల్ 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్లో అంటే ఇక్కడ జిల్లా కలెక్టరేట్లో, కలెక్టర్ కార్యాలయంలో, కలెక్టర్ ఛాంబర్లో నామినేషన్స్ని స్వీకరించబడతాయి. రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్స్ని స్వీకరిస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ లేని సమక్షంలో ఆ నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్ గారు ఏఆర్ఓగా వారు స్వీకరిస్తారు. 25th వరకు 3 o'clock వరకు నామినేషన్ స్వీకరించిన తర్వాత 26th నాడు 11 గంటలకు ఏవైతే నామినేషన్స్ వస్తాయో వాటిని మనము స్క్రూటినీ చేస్తాము. స్క్రూటినీ చేసిన తర్వాత మనము ఏవైతే వ్యాలిడ్ నామినేషన్స్ ఉంటాయో ఆ లిస్ట్ పంపిస్తాం. 29వ తారీఖు 3 గంటల వరకు లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్. ఎవరైనా విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే వాళ్లకు 29వ తారీఖు నాడు 3 గంటల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో నిలబడితే 13 మే నాడు పోలింగ్ అన్నది జరుగుతుంది. మనకున్న పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 7 సెగ్మెంట్లో కూడా ఉదయం మనకు 7 o'clock నుంచి ఈవినింగ్ 5 PM వరకు మనకు పోలింగ్ జరుగుతుంది. సో ఇందులో భాగంగా 7 సెగ్మెంట్లకు 7 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం, అపాయింట్ చేయడం జరిగింది. అలానే మనకు పర్మిషన్స్ కోసం కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ చూసుకోవడానికి 7 సెగ్మెంట్లో 7 పోలీస్ నోడల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ మహబూబ్ నగర్ ఉంటారు. అలానే వికారాబాద్, కొడంగల్ దానికి ఏఆర్ఓగా అడిషనల్ కలెక్టర్ ఉంటారు. నారాయణపేటకి ఆర్డీఓ నారాయణపేట, మహబూబ్ నగర్కి ఆర్డీఓ మహబూబ్ నగర్, జడ్చెల్లాకి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహబూబ్ నగర్, దేవరకద్రాకి స్పెషల్ కలెక్టర్ భీమా ప్రాజెక్టు, ఆ తర్వాత మక్తల్కి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ నారాయణపేట, షాద్ నగర్కేమో ఆర్డీఓ షాద్ నగర్ ప్లస్ 2 అడిషనల్ ఏఆర్ఓస్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మరియు మున్సిపల్ కమిషనర్స్, ఈ 9 మంది కూడా ఏఆర్ఓస్గా వ్యవహరిస్తారు. సో పోలింగ్ స్టేషన్స్ పరంగా చూస్తే మీకు ఇచ్చిన ఈ నోట్స్ కూడా మీకు ఇస్తాము. దాంట్లో కూడా నెంబర్స్ ఉన్నాయి. టోటల్గా మనకు 7 సెగ్మెంట్లో కలిపి 1916 ప్లస్ 21 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ వారు పర్మిషన్ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు 1937 టోటల్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ 7 సెగ్మెంట్లలో మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఉంటుంది. ఓటర్స్ పరంగా చూస్తే కనుక టోటల్గా నేను టోటల్ పార్లమెంట్ చదువుతాను. ఇండివిజువల్ సెగ్మెంట్ వారిగా కూడా మీకు మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్స్, ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉన్నారా, సర్వీస్ ఎలక్టర్స్ ఉన్నారా అన్నది కూడా ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాం. టోటల్గా మనకు ఓవరాల్గా టోటల్ జనరల్ ఎలక్టర్స్ వచ్చి 16,80,348, ఎన్ఆర్ఐ ఎలక్టర్స్ 69 మంది ఉన్నారు. సో టోటల్ ఎలక్టర్స్ చూసుకుంటే కనుక 16,80,417 మంది ఏమో జనరల్ ఓటర్స్, సర్వీస్ ఓటర్స్ ఒక 1,226 మంది సర్వీస్ ఓటర్స్ ఉంటారు. పర్సన్స్ విత్ డిసేబిలిటీ అంటే ఎవరెవరికైతే డిసేబిలిటీ ఉందో, బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ప్లస్ 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా మనకు పీడబ్ల్యూడీ ఎలక్టార్స్ 32,731 మంది, ఆ తర్వాత 85+ ఎలక్టార్స్ 6,047 మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆప్ట్ చేస్తే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. అలానే పీడబ్ల్యూడీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాక్ష్యం మొబైల్ యాప్ అని ఉంటుంది. ఆ సాక్ష్యం యాప్లో ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు ఎన్రోల్ చేసి వాళ్ళు అడిగిన దాని ప్రకారము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది.
వాలంటీర్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తారు, వీల్ చైర్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక వీల్ చైర్ని ఆల్రెడీ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీంతోపాటు మోడల్ కోడ్ మనకు షెడ్యూల్ రిలీజ్ చేసిన డేట్ నుంచి కూడా మోడల్ కోడ్ ఉంది కాబట్టి అప్పటి నుంచే మనకు సెక్టర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడము, రూట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడము, అప్పటి నుంచే ఎఫ్ఎస్టీలు, విఎస్టీలు ఈ టీమ్స్ని అపాయింట్ చేయడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీకి 3 చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్స్. ఈ రోజు నుంచి ఈ నోటిఫికేషన్ ఈరోజు ఇచ్చాం కాబట్టి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని కూడా ఈ రోజు నుంచి ఆపరేషన్లోకి తీసుకొని రావడం జరిగింది. టోటల్ రూట్స్ చూస్తే కనుక మనకు 213 రూట్స్ ఈ 7 సెగ్మెంట్లో 213 రూట్స్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 7 సెగ్మెంట్లో 21 ఎఫ్ఎస్టీలు, 21 ఎస్ఎస్టీలు, 7 విఎస్టీలు, ఆ తర్వాత ఏటీలు 7, వీడియో వ్యూవింగ్ టీమ్స్ 7తో పాటు ఎక్స్పెండిచర్ క్యాండిడేట్స్ యొక్క ఎక్స్పెండిచర్ని మానిటర్ చేయడం గురించి ప్రతి సెగ్మెంట్లో కూడా ఒక అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ని, ఒక అకౌంటింగ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పార్లమెంట్ కేంద్రంలో అంటే జిల్లా కేంద్రం ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ దాంట్లో కూడా ఒక అకౌంటింగ్ టీము ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది. 4 జిల్లాలకు సంబంధించి కాబట్టి ఏ జిల్లాలో పరిధిలో వస్తే ఆ జిల్లాలో కావాలని 4 ఎంసీఎంసీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మోడల్ కోడ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం గురించి ప్రతి మండల్లో ఉన్న ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ కమిషనర్స్ ఆధ్వర్యంలో కూడా మోడల్ కోడ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సువిధ యాప్ అన్నది అందరూ కూడా వెహికల్ పర్మిషన్ కావచ్చు, పబ్లిక్ మీటింగ్ పర్మిషన్ కావచ్చు, ఇంకేదైనా పర్మిషన్స్ కావాలన్నా ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి సువిధ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పటికే మనకు ఆల్మోస్ట్ 340 వెహికల్ పర్మిషన్స్ ఇప్పటివరకు ఇచ్చాము. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా కూడా వెహికల్ పర్మిషన్స్ కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, హెలికాప్టర్ పర్మిషన్స్ కానీ, హోర్డింగ్ పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ఈ సువిధ యాప్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మానిటర్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ విజిల్ ద్వారా ఎవరైనా కంప్లైంట్ చేసినా, లేదా 1950 ఫోన్ నెంబర్ ద్వారా ఎవరైనా కంప్లైంట్ చేసినా, లేదా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ద్వారా ఫోన్ చేసినా వాటిని అన్నిటికీ రెస్పాండ్ అవ్వడానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ రూమ్ని పెట్టుకోవడం జరిగింది. అలానే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయవచ్చు. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి రౌండ్ ది క్లాక్ అంటే రోజంతా కూడా షిఫ్ట్ వారీగా టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళ ద్వారా కూడా ఇవన్నీ మనం అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీకి ఆడిట్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి వాళ్ళ అకౌంట్స్ని అవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఈ కమిటీ చూస్తుంది. వాళ్ళందరికీ కూడా నామినేషన్ వేసిన రోజే ఏ అకౌంట్లో అంటే సపరేట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి, అకౌంటింగ్ ఫార్మాట్ ఏ రిజిస్టర్స్లో రాయాలి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు వాళ్ళకి రిజిస్టర్స్ కూడా నామినేషన్ వేసిన నాడే ఇస్తాము. ఇవి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ని కూడా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా ఈరోజు హీ హాజ్ రీచ్డ్ దిస్ ప్లేస్. సో రేపటి నుంచి ఎక్స్పెండిచర్ మానిటరింగ్ని కూడా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ పర్యవేక్షణలో ఇది జరుగుతూ ఉంటుంది. అట్లానే మనకు పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అన్నీ కూడా మనము పాలమూరు యూనివర్సిటీలోనే ఉన్నటువంటి డిఫరెంట్ బ్లాక్స్లో మనము కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ని కూడా చేసుకుంటాము. సో కౌంటింగ్ ఆఫ్ ఓట్స్లో మనకు లాస్ట్ టైం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సేమ్ బిల్డింగ్స్లో కౌంటింగ్ కూడా అక్కడే చేస్తాము. అట్లానే కొడంగల్దేమో లైబ్రరీ బ్లాక్లో, యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ బ్లాక్లో, నారాయణపేటది యాజ్ వెల్ యాజ్ మక్తల్దేమో ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్లో చేస్తాము. ఆ తర్వాత షాద్ నగర్ది కూడా ఈ ఫార్మస్యూటికల్ బ్లాక్ ఉంది అక్కడ. సో 7 సెగ్మెంట్లు అన్నీ కూడా ఇక్కడే పాలమూరు యూనివర్సిటీలో కౌంటింగ్ చేస్తాము. పోస్టల్ బ్యాలెట్ని కూడా ఇక్కడే కౌంట్ చేస్తాము. సో డిస్ట్రిబ్యూషన్ మాత్రము ఏ పోలింగ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుందో ఆ సెగ్మెంట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అండ్ రిసెప్షన్ కూడా ఎక్కడికక్కడ రిసెప్షన్ చేసుకుంటాం. ఓన్లీ మక్తల్ అండ్ నారాయణపేట వాళ్ళు రిసెప్షన్ కూడా పాలమూరు యూనివర్సిటీలో పెట్టుకున్నారు. సో వీటిని అన్నింటినీ కూడా భద్రపరిచేది మిగతా లా అండ్ ఆర్డర్ అన్నీ ఎస్పీ గారు వివరిస్తారు. సో నామినేషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీ ద్వారా కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. ఈరోజు మనకు ఒక 2 క్యాండిడేట్స్ నామినేషన్ కూడా వేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ఎవ్రీడే రిపోర్ట్స్ మేము కమిషన్ పంపిస్తూ ఉంటాం, మీకు కూడా రిలీజెస్ చేస్తూ ఉంటాం. కాబట్టి మిత్రులందరూ కూడా మీరందరూ సహకరించి ఎక్కడైతే వైలేషన్ ఏమైనా రిపోర్ట్ అయినా ఏదైనా ఉన్నా కానీ మీ ద్వారా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎప్పటికప్పుడు ఇది వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. అట్లానే ఈ ప్రెస్ రిలీజెస్ ఇవన్నీ చేయడానికి కూడా మీడియా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మీకు రిలీజెస్ ఇస్తూ ఉన్నాం. సో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క
ఈ షెడ్యూల్ని, ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని, తర్వాత ఓటు నిర్భయంగా వేసుకోవాల్సిన దాన్ని ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కూడా చేస్తాము, ఎప్పటికప్పుడు ప్రెస్ బ్రీఫింగ్స్ ద్వారా కూడా చేస్తాం. కాబట్టి మీరందరూ గమనించగలుగుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.